దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే అక్కడ దేవుడు ఉండవు. అర్థమైంది? దేవునికి ఇష్టం లేనివి ఏవైనా అక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉండడు. ఇఫ్ దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. దేవుడు గనక అక్కడ లేకపోతే సంతోషం అక్కడ ఉండదు. అర్థమైందా? ఇఫ్ దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. యేసుక్రీస్తు ప్రభువారు గనక అక్కడ లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నాతో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు నా ఇంటిలో లేకపోతే సంతోషం అక్కడ లేదు. అర్థమైందా? ఈరోజు చాలామంది కుటుంబాల్లో, ఇక్కడ వచ్చినటువంటి నీ కుటుంబంలో కావచ్చు, ఈరోజు నీ కుటుంబంలో సంతోషం లేదా? ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా? ఈరోజు నీ కుటుంబంలో ఎప్పుడు గొడవలేనా? ఈరోజు నీ కుటుంబంలో ఎప్పుడు బాధలేనా? కుటుంబంలో ఆహా అనుకున్న రోజు ఏదీ లేదా? నీ కుటుంబంలో ఎప్పుడు కన్నీరే ఉందా? ఎందుకని? దేవుడు లేడేమో నీ ఇంట్లో. నీ ఇంట్లో దేవునికి ఇష్టం లేని ఉన్నాయి, అందుకే దేవుడు లేడు. ఈరోజు నీ ఇంట్లో దేవునికి హేయమైన ఉన్నాయి, అందుకే దేవుడు లేడు. దేవుడు ప్రేమగల్లోడు కదయ్యా, ఉంటే ఉన్నాయి రావచ్చు కదా. సర్దుకోడండి. ఆజ్ఞ అంటే ఆజ్ఞే. ఆమేన్. అయితే ఒకటి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ ఇంట్లో సంతోషం లేదు అంటే ఒకటే, దేవునికి హేయమైనవి నీ ఇంట్లో ఉన్నాయి, దేవునికి నచ్చనివి నీ ఇంట్లో ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి నీ ఇంట్లో ఉన్నాయి. అందుకనే ఈరోజు ఏమొస్తుంది? నీ ఇంట్లో సంతోషం రాట్లా, సమాధానం రాట్లా, కానీ దుఃఖం వస్తుంది, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. కష్టపడి సంపాదిస్తున్నావు, కానీ ఏమవుతుంది? అది చిల్లి సంచిలో వేసినట్టు అవుతుంది. రోజంతా కష్టపడుతున్నావు, కానీ నీకు ప్రతిఫలం ఉండట్లా. అవునా కదా? ఎందుకని? నీ ఇంట్లో దేవునికి హేయమైనవి ఉన్నాయి. తెలుసా? నీ శరీరంలో హేయమైనవి ఉన్నాయి. దేవునికి హేయమైనవి ఏంటో ఒక్కసారి చూద్దామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 పౌలు గారు చాలా తెలివిగా రాస్తారు. ఒకసారి చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, రోధములు, కక్షలు, భేదములు, ఇంకా అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఎన్నున్నాయి? ఇవన్నీ లేనోళ్ళు ఉన్నారా? అల్లరితో కూడిన ఆటపాటలు లేవా నీ ఇంట్లో? లేవా? చిన్నపిల్లోడు ముందు వాక్యం బెటర్ కానీ ఒక మంచి సినిమా పాట పెట్టి నాన్న ఎగురు ఎగురు ఎగురు, వాడు పెద్దయ్యాక తాగి డ్యాన్స్ చేస్తే ఏం పోయే కాలం వచ్చింది తిట్టేది మళ్ళీ వాళ్ళే. నేర్పించింది ఎవరు ఇక్కడ? అవునా కదా? వాళ్ళు నేర్పించారని నువ్వు ఎగిరేవనుకో, నీ బుద్ధి ఏమైంది? గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు అక్కడ ఉండవు. అబద్ధాలు ఆడతారో దేవుడు అక్కడ ఉండవు. డంబముతో కూడిన మాటలు మాట్లాడతారంట, దేవుడు అక్కడ ఉండవు. వ్యభిచారం ఉంటుందంట, దేవుడు అక్కడ ఉండడు. గాలి తిరుగుళ్ళు తాగుతారంట, దేవుడు అక్కడ ఉండడు, వాళ్ళతో ఉండడు. ఇంకా చాలామంది సాడీలు చెప్తారు ఒకరి మీద ఒకరు, దేవుడు అక్కడ ఉండో. కుటుంబాలకు భార్య భర్తలకు, తల్లి కొడుక్కి, తల్లి పిల్లకి గొడవలు పెడతారు, దేవుడు వారితో ఉండడు. ఇవన్నీ నీలో ఉంటే ఇవి దేవునికి హేయమైనవి. దేవుడు ఎలా ఉంటాడు నీతో పాటుగా?